హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లావణ్య రమేష్. ఇవాళ మనం ఇన్స్టాలో మోస్ట్ ట్రెండింగ్ హ్యాండ్స్ గురించి చూద్దాం. స్లీవ్స్ కటింగ్, అది వచ్చేసి రోజ్ హ్యాండ్స్. సో అది ఎట్లా కట్ చేసుకోవాలి, ఎట్లా కుట్టుకోవాలో దీంట్లో మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ లెంత్ పేపర్ కట్ చేసుకోవాలి. సో ఇది 6 ఇంచెస్ హ్యాండ్స్, 5 ఇంచెస్ మొత్తం స్టిచ్చింగ్ అవ్వగానే మనకు 5 ఇంచెస్ వస్తుంది. దానికోసం నేను 6 ఇంచెస్ అని ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకున్నా. 5 + 1 6, టోటల్గా 6 లెంత్తోని ఈ పేపర్ కటింగ్ అనేది తీసుకుంటున్నా. సో మన అమ్మోళ్ళు వచ్చేసి 14 ఇంచెస్, దాంట్లో సగం 7 ఇంచెస్ కాడికి ఒక మార్క్ చేసుకున్నా. ఈ హ్యాండ్ కటింగ్ మీకు సపరేట్ కావాలి డీటెయిల్గా అంటే నేను ఇంకొక వీడియో వేస్తా. ప్రస్తుతానికైతే నార్మల్గా మీరు హ్యాండ్స్ ఎట్లా కట్ చేస్తారో అట్లా చేసుకోండి. కాకపోతే ఫస్ట్ పేపర్ మీద చేయాలి. ఈ పేపర్తోనే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మెయిన్ అండ్ లైనింగ్ అయితే మనం ఎగ్జాక్ట్ తీసుకోవాలి, ఎక్స్ట్రా తీసుకోని అవసరం లేదు. సో ఎక్స్ట్రా అని ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మీరు ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. సో పేపర్ కటింగ్ ఇట్లా చేసుకున్నాక మధ్యలోకి వెళ్ళి మనం ఒకటి కట్ పెట్టుకోవాలి. అది కూడా పైన పేపర్ ఒక 1/2 ఇంచ్ వరకే జాయింట్ ఉండాలి. అట్లయితేనే మనకి రోజ్ స్లీవ్స్ అయితే ఫామ్ అవుతాయి. సో అది ఎట్లనో చూద్దాం. ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు కట్ చేసుకోండి పేపర్ని. ఈ పేపర్ పక్కన పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకసారి తీసేసుకోండి. ఈ క్లాత్ ఇది 2 హ్యాండ్స్ కోసం నేను తీసుకున్నా. సో అది ఎట్లా వేయాలో చూడండి ఒకసారి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మనకి మధ్యలో కట్ చేసింది వేస్తే మనకి ఇట్లా స్క్వేర్ షేప్లో రావాలి. ఈ ఎడ్జ్కి పేపర్ ఉండాలి, అటు సైడ్ క్లాత్ ఎడ్జ్కి పేపర్ టచ్ కావాలి. మళ్ళీ మనం ఎట్లయితే వేసుకున్నామో పేపర్ని అట్లనే మార్కింగ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూపించే విధంగా మీరైతే మార్క్ వేసుకోండి. నేను ఇప్పుడు మార్కింగ్ వేస్తున్నా చూడండి. సో ఎగ్జాక్ట్ కార్నర్స్లో పేపర్ అనేది పెట్టి క్లాత్ పైన ఇట్లా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇట్లా వేసుకున్నాక మార్కింగ్ అయినాక మనం పేపర్ అవుట్లైన్ మాత్రమే కట్ చేయాలి. ఈ బాక్స్ని అయితే టచ్ చేయొద్దు, జస్ట్ అవుట్లైన్ కట్ చేసుకోండి. పేపర్ కటింగ్ ఎట్లా వేస్తున్నానో చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్, అది ఎట్లా మార్క్ వేసుకున్నామో ఎట్లా పేపర్ ఉందో అట్లనే వేసుకోవాలి. మధ్యలో జాయింట్ ఉంది కదా 2 హ్యాండ్స్కి అని చెప్పిన కదా, ఆ జాయింట్ అయితే కట్ చేసేసేయండి. 2 హ్యాండ్స్కి మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని మెషిన్ పైన ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూసేద్దాం. సో వచ్చేయండి చూద్దాం. మా ఫ్రెండ్ జోక్ ఇస్తుంది, అందుకే నవ్వుతున్నాను నేను. సో జోక్ అపార్ట్, అయిపోయింది జోక్. సో ఇక్కడ మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకుందాం. చూడండి ఈ స్క్వేర్ ఉంది కదా, ఈ స్క్వేర్ కాడ మళ్ళీ మిడిల్ పాయింట్ ఇక్కడ నా లెఫ్ట్ హ్యాండ్ దగ్గర మిడిల్ పాయింట్ చూసిండ్రా నేను ఎట్లా పట్టుకున్నానో క్లాత్ని, సేమ్ అదే విధంగా మీరు కూడా క్లాత్ని అయితే ఫోల్డ్ చేయండి అక్కడికి. ఈ లైటింగ్ ఫ్లక్చువేషన్ వల్ల మళ్ళీ నేను ఆ ఫోల్డింగ్ తీసేసిన, ఒకసారి చూడండి మళ్ళీ చూపిస్తున్నా. సో ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే నేను ఇది ఈవినింగ్ టైంలో నా వర్క్ అంతా అయిపోయినాక మీకు ఈ స్లీవ్స్ చూపిద్దామనేసి వీడియో తీస్తున్నా. సో అందుకనే నా మిషన్కి లైట్ ఆన్లో ఉంది. లైట్ కాబట్టి కెమెరాలో కరెక్ట్గా రాలేదు. సో కొంచెం ఎక్స్క్యూజ్ అయితే చేయండి ప్లీజ్. మధ్య మధ్యలో ఆఫ్ చేస్తున్న లైట్ కానీ థ్రెడ్ సరిగ్గా కనిపించకపోతే మళ్ళీ ఆన్ చేసుకుంటున్నా. ఇట్లనైతే ఒక స్టిచ్ చేసుకోవాలి. ఆ స్టిచ్ అయిపోయినాక చూసాను కదా మనకి ఇట్లా వస్తుంది. సో దాన్ని ఏం లేదు, లోపలికి మనం క్లాత్ని అనేది ఇప్పుడు నేను చూపించినట్టు ఒకసారి అనేసేయండి. రోజ్ ఫామ్ అయిపోతుంది, మనకి రోజ్ లీవ్స్ రెడీ అయినట్టే. దీనికి మనం మిడిల్లో ఒక పర్ల్ కానీ లేదంటే ఏదైనా బీడ్స్ మీ దగ్గర ఉన్నాయి అట్లా వేసి మధ్యలో కుట్టుకుంటే మనకి ఇంకా ఆ హ్యాండ్ అనేది మూమెంట్ అనేది ఉండదు. మనం వేసుకున్నాక కూడా డిస్టర్బ్ అయితే కాదు. సో దానికోసం ఇక్కడ ఒక బీడ్ తీసుకుంటున్నా. చూసాను కదా, అట్లా ఒక బీడ్ అయితే స్టిచ్ చేసేసుకోండి.
తర్వాత మనం దీనికి నేను లైనింగ్ ఏమి వేయలేదు. మీరు కింద లైనింగ్ వేస్తే గనుక ఇప్పుడు మనకి ఫ్లవర్ స్టిచ్చింగ్ అయిపోయినాక వచ్చే మెజర్మెంట్ మాత్రమే లైనింగ్ కింద అప్లై చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా ఆ క్లాత్ అనేది తీసుకోవద్దు. సో నేను దీనికి లుక్ కోసం పైపింగ్ అయితే అటాచ్ చేస్తున్నా. పర్పుల్ కలర్ ఫ్రాక్ వచ్చేసి కంప్లీట్ పింక్ ఫ్రాక్ వేసిన నేను ఇది. కంప్లీట్ వీడియో కావాలి అని అంటే చెప్పండి, అది కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఫ్రాక్ కోసం నేను ఈ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేస్తున్నా. సో మీకు కూడా చూపిద్దాం ఒకసారి అనేసి చూపిస్తున్నా. చిన్న పిల్లలకైతే బాగుంటాయి ఈ హ్యాండ్స్, పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ వాళ్ళకైతే లుక్ ఇంకా బాగుంటాయి. టీనేజ్ పిల్లలకు కానీ చిన్న పిల్లలకు కానీ అయితే బాగుంటుంది. చెప్పిన కదా లైట్ ఫ్లక్చుయేషన్ అవుతుంది అక్కడ, సో అందుకనే లైట్ ఆన్ ఆఫ్ చేస్తున్నా. సో పైపింగ్ అట్లా కొంచెం నేను లావుగానే పైపింగ్ వేసిన, ఎందుకంటే ఆ కలర్ అనేది మంచిగా ఎలివేట్ కావాలనేసి. సో అందుకని చూసిండ్రా ఎంత బాగుందో హ్యాండ్స్. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.